అందరికీ నమస్కారం. కుంసల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే బెయిల్ ఇస్తే సాక్షుల్ని ఎలా ప్రభావితం చేస్తారు అన్న దాని మీద ఒక కేసు నడిచింది. ఏంటి అంటే సినిమా యాక్టరు కాదంబరి జత్వాని అనేటువంటి ఆమె మీద ఆమె ఫిర్యాదు చేసింది. కొంతమంది ఐఏఎస్ ఆఫీసుల్లో బలవంతంగా ఆమెని అరెస్ట్ చేయడం, ఆమె కేసులు పెట్టడం, ఇవన్నీ ఆమె మీద కేసులు పెట్టడం, ఇవన్నీ పోయిన గవర్నమెంట్లో జరిగినటువంటివి. ఇవి చాలా పెద్ద దుమారం కూడా మీ అందరికీ తెలిసినవే. అయితే ఆ కేసుకి సంబంధించి హైకోర్టులో బెయిల్కి వెళ్తే ఆ బెయిల్ ఏదైతే ఉందో దాని మీద హైకోర్టు అడిగినటువంటి ప్రశ్న ఇది ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి మీద. ఎందుకంటే ఈ సీనియర్ ఐపీఎస్ పిఏఎస్ఆర్ ఆంజనేయులు అని ఈయనకి సంబంధించి ఈయన మీద కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే ఈయనే పోయిన గవర్నమెంట్లో అతని తాలూకా అధికార దుర్వినియోగం చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన గవర్నమెంట్కి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఎవరేం మాట్లాడినా ఆడి పని అయిపోయినట్టే అలాంటి పరిస్థితి కొనసాగించారు ఆ ఐపీఎస్ ఆఫీసర్లు. పోలీసుల సంగతి మనకు తెలిసిందే కదా. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఫోన్ చేయడమే తరువు తప్ప ఇంకా చెప్పవసరం లేదు. అయితే అతను బెయిల్కి అప్లై చేసుకున్నాడు. జైల్లో ఉండగానే హైకోర్టు అడిగింది ఏంటంటే ఆయన బయటకు వస్తే సాక్షుల్ని ఎలాగ ప్రభావితం చేస్తారని. దీని మీద సరైన సమాధానం సిఈడి వాళ్ళు చెప్పలేకపోయారు. ఎందుకంటే జత్వానికి విరుద్ధంగా ఆంజనేయులు అనేటువంటి అతను కొన్ని ఇతర అధికారులు కలిపి కొన్ని కుట్రలు పన్నడము, దీనికి సంబంధించినటువంటి కేసు అనమాట. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ సిబిఐలు ఇతనితో పాటుగా ఒక విశాల్ గన్ని అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కూడా ఈ కుట్రలో భాగమే. ఆయన చెప్పాడనమాట ఈ ఆంజనేయులు చెప్పడం వల్లే వీళ్ళందరూ చేశారు అని చెప్పి ఆయనపై శాఖాపరమైన విచారణ జరిగింది ఈ విశాల్ గన్ని పైన. అప్పుడు ఆయన బయట పెట్టాడు. వీళ్ళు బయటకు వస్తే ఎలాగ ప్రభావితం చేస్తారన్న విషయాలన్నీ కూడా చెప్పారు. కాబట్టి వీళ్ళు బయటకు వస్తే చాలా ఇబ్బంది అని. ఆంజనేయులు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, తారుమారు చేస్తారని కూడా ఈ విశాల్ గన్ని అన్న ఐపీఎస్ ఆఫీసర్ వాంగ్మూలం ఇచ్చాడు. అంటే ఈ సిఆర్పిసిలో 161, 164 స్టేట్మెంట్స్ అని ఉంటాయి. అంటే ఎవరైనా మనం చెప్పినటువంటి సాక్ష్యాలని నమోదు చేసి ఉంచుతారు. దాని ప్రకారం ఈ సాక్షులు ఎవరైతే ఉన్నో వాళ్ళని బెదిరించి సాక్ష్యాన్ని సరిగ్గా చెప్పనివ్వరు అనమాట. అందుకు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టి విచారణ అనేది చేయడం అనేటువంటిది ప్రొసీజర్లో భాగం ఈ సిఆర్పిసిలో. ఇప్పుడు పేరు మారింది, బిఎన్ఎస్ అంటారు. బిఎన్ఎస్ఎస్ అని ఏదైనా పేరు మారినా సబ్జెక్ట్ ఒకటే, అందులో పెద్ద మార్పులే లేవు. అయితే ఇంతకీ ఏంటంటే ఒక ఐఏఎస్ అధికారుల స్థాయిలు వాళ్ళే ఎంతగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కోసం. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసాం, ఎవరు ఎగ్నిస్ట్గా మాట్లాడితే వాళ్ళని కొట్టడం. సీతారామరాజు గారు, రఘురామరాజు గారుని కొట్టడం. ఇక డాక్టర్ గారిని చంపేశారు పోలీసులే. రోడ్డు మీద కొట్టి ఆయన్ని తీసి ఈడ్చుకొని వెళ్ళారు. హ్యూమన్ రైట్స్ సంఘాలు స్పందించలేనట్టున్నాయి కేసులపై. మరి ఆ పోలీసులందరూ బాగానే తిరుగుతున్నారు. సస్పెండ్ అవ్వడం కానీ, డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ కానీ ఏం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులకు పోలీసు అవసరం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మీరు కేసులే పెట్టకండి, వాళ్ళతో మాకు అవసరం ఉంది, రేపు పొద్దున్న ఎవరైనా కొట్టాలన్నా తిట్టాలన్నా మాకు పోలీసుల ద్వారానే కొట్టిస్తాం, కాబట్టి మీరు ఇన్వాల్వ్ అవ్వకని చెప్తారు. అందువల్ల బహుశా ఎవరో కూడా కేసులు పెట్టలేనట్టు ఉంది. ఏదైనా కేసులు పెట్టినా మళ్ళీ విత్డ్రా చేసుకోవడం ఏదో చేసుకుంటారు. జై హింద్, భారత మాతాకి జై.